హలో ఆల్, వెల్కమ్ టు ద లైవ్. ఈ వీడియో వచ్చేసి 13+ పిల్లలు ఎవరికైతే ఉన్నారో ఆ ప్రతి ఒక్క పేరెంట్స్కి నేను ఇది డెడికేట్ చేస్తున్నాను. ఓన్లీ మదర్కే కాదని మదర్ ప్లస్ ఫాదర్ ఇద్దరికీ కూడా. సో ఫస్ట్ అప్పట్లో 18+ అనేవాళ్ళం, ఇప్పుడు 13+ అనే స్థితి వచ్చింది ఇప్పుడు జనరేషన్ బట్టి. అది దానికి మాత్రం చాలా చాలా బాధపడుతున్నాం. సో అసలు మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఎందుకు ఈ 13+ ఉన్న పేరెంట్స్కి అంటే, మెయిన్గా 13+ ఉన్న పేరెంట్స్కి ప్రాబ్లం ఏంటి? ఫోన్ చూస్తున్నారు, నెక్స్ట్ సరిగ్గా చదవట్లేదు, నెక్స్ట్ వేరే వేరే యావిగేషన్స్కి వెళ్తున్నారు. మెయిన్గా ఈ మూడు మనం బాగా కాన్సన్ట్రేషన్గా వాళ్ళ మీద ప్రాబ్లమ్స్ అని వాళ్ళని రుద్ది వదిలేసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ మూడు. సో ఆ మూడిటి కోసం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఫోన్ చూస్తున్నారు. సరే, ఫోన్ చూస్తున్నారు అనే దానికోసం అంటాం. ఫోన్ చూస్తున్నారు అంటే ఆ ఫోన్ చూడకుండా ఉండడం కోసం మీరేం చేస్తున్నారు? ఫోన్ ఎందుకు చూస్తున్నారు? వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఫోన్ చూడడమే ఆ ఫ్రీ టైంని, దాన్ని ఫ్రీ టైంని ఏంటంటారంటే, ఫ్రీ టైంని ఫుల్ఫిల్ చేయడం ఏంటి అనే ఆప్షన్ ఉంది అంటే ఫోన్ చూడడం అనే వాళ్ళకు ఉంది. అదే ఫ్రీ టైంలో ఆ ఫోన్ మీద కాకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైంని, ఆ ఆలోచనని మీరు ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నారు యాజ్ ఏ పేరెంట్స్గా అని నేను అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో గైడ్స్ కన్నా ఎక్కువగా ఫోన్లో ఉన్న థియరీ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఫోన్ ఎందుకు అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పే మాట, నేను చదువుకోవడానికి నాకు ఫోన్ కావాలి. ఓకే, అది కూడా 80% నిజమే, కాదనలేదు. కానీ ఆ ఫోన్ మీద ఎంతమంది మానిటరింగ్ చేస్తున్నారు? పేరెంట్స్ అందరూ కూడా ఎంతవరకు మానిటరింగ్ అనేది చేస్తున్నారు? ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి. ఫోన్ ఇచ్చేసాము, వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు, మన పని ఏదో మనం చూసుకుంటున్నాము అని కాదు. అసలు వాళ్ళు చదువుతున్నారా, లేదంటే ఇంకేమైనా చూస్తున్నారా? చదువు అని చెప్పి వేరే రీల్స్ చూస్తున్నారా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా, యూట్యూబ్ చూస్తున్నారా ఏంటి, లేకపోతే ఇంకేమైనా వెబ్సైట్స్ చూస్తున్నారా అనేది ప్రతిదీ కూడా మీరు కాన్సన్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు ఫోన్ అవాయిడ్ చేయాలి అంటే ఆ ఫోన్ చూసే టైంని వాళ్ళకి ఇవ్వకుండా ఆ మిగిలిన టైం కూడా, పిల్లలకి ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుందో పేరెంట్స్ కన్నా ఎవరికి తెలుస్తుందండి? సో అలాంటప్పుడు పేరెంట్స్గా మీరు టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఫోన్ మీద డైవర్ట్ అవుతారు అనేది నా ఒపీనియన్. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి, చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు? అసలు మనం ఏం చేస్తున్నాం వాళ్ళు కరెక్ట్గా చదవడానికి? కార్పొరేట్ స్కూల్లో వేసేసి, ట్యూషన్స్ చెప్పించేసి, కోచింగ్ సెంటర్లో ఇచ్చేసి అయినా చదవట్లేదు అంటే చదవరు. స్కూల్లో చెప్పినా, ట్యూషన్లో చెప్పినా అదేదో మొక్కుబడిగా వినేసి వచ్చేవాళ్ళే తప్ప కాన్సన్ట్రేషన్తో వినాలి. లేదు అంటే, అమ్మ చదవకపోతే మా పేరెంట్స్ నన్ను తిడతారు, లేకపోతే నన్ను అడుగుతారు, ఏం చదివావు ఏంటి అని అడుగుతారు, సో దానికోసమైనా నేను చదవాలి అని ఆలోచన రావాలి. అలా ఆలోచన రావాలి అంటే మీరు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. స్కూల్ నుంచి రాగానే మీకు నిజంగా ఎన్ని వర్క్స్ ఉన్నా, మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, లేకపోతే ఒక ఇంక డాక్టర్ అయినా, ఏ ఇంజనీర్ అయినా, ఏదైనా సరే, ఒక ఫార్మర్ అయినా సరే, ఏదైనా సరే, లేదు మీకు వంట అవ్వలేదు, బట్టలు ఉతకడం అవ్వలేదు, ఏవైనా సరే, ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి ముందు వాళ్ళు ఏం చదివారు, ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు ఏంటి అని అడగండి. అడిగితే ఒకరోజు 2 రోజుల తర్వాత 3వ రోజు ఖచ్చితంగా భయపడతారు. మా అమ్మాలు అడుగుతున్నారే అని చదవడం అలవాటు చేసుకుంటారు. ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మన తల్లిదండ్రులుగా మానిటర్ చేస్తే వాళ్ళలోనే ఆ అవగాహన అనేది మారుతూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, 13 ఏజ్ దాటిన తర్వాత అట్రాక్షన్ అనేది మొదలవుతుంది. సో దాని గురించి మాట్లాడదాం. మెయిన్ ఇప్పుడున్న జనరేషన్కి ఏంటి అంటే, వయసు సంబంధం లేదు, తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు. ఆ తొందరగా మెచ్యూర్ అయిపోవడం వల్ల ఏంటి అంటే, మన పేరెంట్స్ ఏంటి అంటే, మెచ్యూర్ అయిపోయింది, అమ్మో బయటికి వెళ్తే అబ్బాయిలు అలా చూసి, అమ్మో అబ్బాయిలు అలాగా అలా జాగ్రత్తగా ఉండు, ఇలా తలంచుకొని వెళ్ళు, ఇలాగ ఇచ్చేయు అది చెయ్యు, అబ్బాయిలు చూస్తే మాట్లాడుకో, అది ఇది అనేసి చాలా మాటలు ముందుగానే చెప్పేస్తుంటారనమాట. ఏజ్ ఏంటనేది చూడరు, ఏజ్ ఎప్పుడు మెచ్యూర్ అయిందని చూడరు. ముందుగా మెచ్యూర్ అయిపోయిందంటే పిల్లలకి పేరెంట్స్ ఫోకస్ చేసే మాటలు ఇవి. సో దానివల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళకి తెలియకుండానే ఆ ఆలోచనలు వాళ్ళు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆహా,
అంటే అబ్బాయిలు మన కాసి ఇలా చూస్తారనమాట. అలా అది ఇది అనేసి వాళ్ళకి మనం చెప్పేదాన్ని బట్టి రాంగ్‌గా వాళ్ళ మైండ్ సెట్‌లో ఫిక్స్ అయిపోతూ ఉంటారు. సో, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. అంటే అబ్బాయిలు ఇలా చూస్తే మనకి ఇలా ఉంటదనమాట. ఇలా చూడకూడదనమాట అని ఇప్పుడు 12, 11 ఇయర్స్ బేబీ మెచ్యూర్ అయిందనుకుందాం. తనకి ఇలాంటివి ఏమైనా చెప్పి బయటికి పంపించినప్పుడు ఆటోమేటిక్‌గా అంటే ఆల్రెడీ హార్మోనల్ ఇంబాలెన్స్ ద్వారా మెచ్యూర్ అవ్వడం, ఆ మెచ్యూర్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా కొన్ని కొన్ని చేంజెస్ రావడం, ఇవన్నీ అవ్వడం వల్ల ఏంటంటే తనకి కూడా ఇంట్లో చెప్పే మాటలు, బయట చూస్తున్న ప్రపంచం ఇవన్నీ కలిపి కూడా తన మైండ్‌లో కూడా ఏదో రాంగ్ వేలోని ఆలోచనలు ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? సో, ఇవన్నీ రెక్టిఫై చేస్తూ కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా మానిటర్ చేస్తే ఖచ్చితంగా మన పిల్లలు మనకి సేఫ్ సైడ్‌లో ఉంటారనేది నా ఫీలింగ్. సో, మీ అందరికీ ఈ వీడియో లాంగే అయ్యింది కాదనలేదు. కానీ ఈ ప్రతి మాట కూడా వాస్తవం, ప్రతి పేరెంట్‌కి చేరవలసిన విషయం అని నాకు అనిపించింది కాబట్టి ఈ లాంగ్ వీడియో అయితే పెట్టడం జరిగింది. సో, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇష్క్ యూ ఆల్.